ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ రాత్రి ఢిల్లీకి తరలించింది. ఇవాళ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీకి కోరనుంది ఈడీ. కేసులో కీలక పరిణామం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు సోదాలు జరిపారు. తనిఖీల్లో కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లు సీజ్ చేశారు అధికారులు. కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. 5:20 కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు ఆమె భర్త అనిల్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 8:45 ఫ్లైట్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి. మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరో గేట్ నుంచి కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. రాత్రి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో సంబంధాలపై విచారిస్తారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ. ఈడీ విచారణకు సంబంధించి కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈ నెల 19కి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వాయిదా వేసిన 10 నిమిషాల్లో కవిత ఇంటికి ఐటీ, ఈడీ అధికారులు వెళ్లారు. 2 మహిళా అధికారులతో పాటు 10 మంది తనిఖీలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొదట 2022 సెప్టెంబర్లో సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇండో స్పిరిట్ ఓనర్. అదే ఏడాది నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు వినయ్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 4 రోజుల గ్యాప్తో నవంబర్ 14, 2022న అభిషేక్ బోయిన్పల్లి, విజయన్ నాయర్ను అరెస్ట్ చేశారు. నవంబర్ 30, 2022న అమిత్ అరోరాను, ఫిబ్రవరి 9, 2023న కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును, మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 11, 2023న మాగుంట రాఘవరెడ్డిని, ఫిబ్రవరి 26, 2023న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో కలిపి అరెస్ట్ అయిన వారు 11 మంది.